ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించట్లేదని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. రైతుల వద్ద జొన్నలు కొనుగోలు చేసి నెల పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించట్లేదని మండిపడ్డారు. కొనుగోలు చేసిన జొన్నలను తక్షణమే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతరాష్ట్ర రహదారిపై తాంసీ తలమడుగు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో మొన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే జొన్నల కొనుగోలు చేపట్టిందో సుమారుగా నెలన్నర గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఖరీఫ్ సీజన్ చాలా అయింది. ఇప్పటి వరకు కూడా రైతుల యొక్క ఖాతాలో కనీసం జొన్నల డబ్బులు అయినటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది ఈరోజు. మరి రైతులు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చాలా అయింది, విత్తనాలు కొనుక్కోవాలంటే నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దళాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా అప్పు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి కనీసం 2 సార్లు రైతు బంధు డబ్బులు ముంచిన కాంగ్రెస్ పార్టీ మూడవసారి కూడా రైతుల ఖాతాలో వేసేటటువంటి రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక్కరు కూడా రైతు బంధు గురించి మాట్లాడతలేరు. ఇది చాలా సిగ్గుచేటు. ఆ రోజు ఎలక్షన్లో 420 హామీలు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 7 నాడు చేస్తా అన్నావు. ప్రతి దేవుని మీద కొట్టేసి రుణమాఫీని అబద్ధం చేసేసినావు. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెన్షన్గా రైతుల యొక్క ఖాతాలో జూన్ నెల వచ్చింది అంటే రైతులు ఎటు దళాల దగ్గరికి తిరిగేటటువంటి పరిస్థితి లేకుండా రైతుల యొక్క ఖాతాలో డబ్బులు వాటి టింగ్ మెసేజ్ వస్తే రైతులందరూ కూడా వెళ్ళి డబ్బులు పెట్టి నగదు విత్తనాలు కొనుక్కునేటటువంటి పరిస్థితి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అనుభవించినటువంటి చరిత్ర. కానీ దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు రైతుల్ని నిలువున మోసం చేసిన పార్టీ ఏదైనా